వంగవీటి రాధాకృష్ణ 2009లోనే పీఆర్పీ తరపున విజయవాడ ఈస్ట్లో పోటీ చేసి ఉంటే యలమంచిలి రవి కాకుండా వంగవీటి రాధాకృష్ణకి సీట్ ఇచ్చేవారు, అక్కడ గెలిచేవాడు. ఈ కుటుంబం పోటీ చేసింది, బలం ఉన్నది విజయవాడ ఈస్టు, ఈయన అడిగేది విజయవాడ సెంట్రల్. మళ్ళీ ఆయనకి ఆ వ్యామోహం పోలా. ఇప్పుడు కూడా బోండా ఉమామహేశ్వరరావు గత 15 సంవత్సరాలుగా విడిచిపెట్టకుండా ఒకే నియోజకవర్గంలో ఆయన ప్రజలకు దగ్గరగా ఉంటే, ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ మనస్సు విజయవాడ సెంట్రల్లో పోటీ చేయాలనే ఆలోచన ఉంది. కొంత వివాదం చెలరేగుతూ ఉంది. ఫ్లెక్సీల వివాదం, అది ప్రజల దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు మనిషిని చూసి సీట్లు ఇవ్వడు. సర్వేల ఆధారంగా, ప్రజాబలం ఆధారంగా, ఆ నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధము, అభివృద్ధి కార్యక్రమాల్లో వీళ్ళు చేసిన పాత్రని అది బేరేజ్ వేసుకుని సీట్ ఇస్తారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావుకి సీట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో వెల్లంపల్లి శ్రీనివాసరావు గెలిచే అవకాశాలు ఉండవు. ఎందుకంటే తన సొంత సామాజిక వర్గం, వైశ్య సామాజిక వర్గం విజయవాడ వెస్ట్లో ఉంటే, ఇక్కడ బ్రాహ్మలు వెల్లంపల్లి శ్రీనివాసరావుకు వేరు. వాళ్ళు బీజేపీతో ఉన్న అనుబంధాన్ని బట్టి బోండా ఉమామహేశ్వరరావుకు వేస్తారు. పైగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్ల అందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయ్యారు. ఇంకో విషయం ఏంటంటే, ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడలో కొడాలి నాని, మచిలీపట్నంలో పేర్ని నాని వాళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అవమానపరిచే విధానము, అసభ్యకర పదజాలము, అమ్ముడు పోయాడు ప్యాకేజీ అని, ఆ విధంగా ఈ కాపు సామాజిక వర్గాన్ని చేతులారా చెడగొట్టుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే కృష్ణా జిల్లాలో ఉండే కాపు సామాజిక వర్గం కూడా జనసేన పార్టీతో పొత్తుండటం వల్ల వాళ్ళు తెలుగుదేశం, జనసేన రేపు రాబోయే సమయంలో బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. కనుక విజయవాడ సెంట్రల్లో ఉండే కాపులు వెల్లంపల్లికి ఓట్లు వేయరు. అందువల్ల ఆయన జగన్మోహన్ రెడ్డి ఈయన్ని సెంట్రల్కి వెళ్ళమంటే వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇష్టం లేదు. అయిష్టంగానే ఇక బాసు చెప్పాడు, నన్ను మంత్రి చేసి ఆదరించాడు, ముఖ్యమంత్రి ఆదేశించాడు కనుక, ఆయన చేతిలో ఏదో సర్వే నివేదికలు ఉన్నాయి కనుక ఆ ప్రశాంత్ కిషోర్ టీం చేసిన నివేదికల ఆధారంగా నన్ను పంపుతున్నాడని అయిష్టంగానే ఆయన వచ్చి ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి అంగీకరించాడు. ఆ విధంగా విజయవాడ సెంట్రల్లో వంగవీటి రాధాకృష్ణ ఏదైనా ఒత్తిళ్లకు గురై చంద్రబాబు నాయుడు ఆ సీటుని వంగవీటి రాధాకృష్ణ కేటాయిస్తే అక్కడ గెలుపు అవకాశాలు, బ్రాహ్మలు ఓట్లు వేసినా, కాపులు ఓట్లు వేసినా, బోండా ఉమామహేశ్వరరావుకి ప్రజలతో ఉండే బంధము, అనుబంధము వంగవీటి రాధాకృష్ణకు లేదు. పోనీ ఈయన 2009లో ఓటమి చెందిన తరువాత అదే నియోజకవర్గాన్ని నమ్ముకుని నేటి వరకు 15 ఏళ్ళు పనిచేస్తున్నట్లయితే వంగవీటి రాధాకృష్ణని గౌరవిస్తారు ఆ నియోజకవర్గ ప్రజలు. 9లో ఇక్కడ సెంట్రల్లో ఓడాడు, విజయవాడ సెంట్రల్లో 14 ఇల్లు అక్కడ పోటీ చేశాడు. కనుక ప్రజా సంబంధాలు లేకుండా నేను వంగవీటి మోహనరంగా కుమారుడంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో గౌరవిస్తారు. కానీ ప్రజలు చూసేది ఏంటంటే, మాకు అందుబాటులో ఉండే నాయకుడు ఎవరు, పిలిస్తే పలికే నాయకుడు ఎవరు, 2009 నుంచి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా మాకు సహాయకారిగా ఉన్న బోండా ఉమామహేశ్వరరావునే
మాకు కావాలని ఆ నియోజకవర్గంలో కోరుకుంటున్న తరుణంలో విజయవాడ సెంట్రల్లో బోండా ఉమామహేశ్వరరావు సరైన అభ్యర్థి అవుతాడని విశ్లేషకులు అలాగే సర్వేలు కూడా విజయవాడ సెంట్రల్లో మొన్న 25 ఓట్లతో ఓడిపోయాడనే సానుభూతి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది కనుక ఎంతో అభివృద్ధి చేసిన మన బోండాని మనం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయామనే భావన ఆ నియోజకవర్గ ప్రజలకు కులాలకు అతీతంగా, ముఖ్యంగా ఈయన వెనుకబడిన వర్గాలు అధికంగా ఉన్న, ఆర్థికంగా వెనుకబడి ఉన్న సింగునగర్ ప్రజలు అధిక శాతం 100కి 90 మంది బోండా ఉమామహేశ్వరరావుని వ్యక్తిగతంగా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఆ నగరానికే ఒక మాయని మచ్చ లాంటి ఆ డంప్ యార్డు సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసినందుకు తెలుగుదేశం పార్టీ బోండా ఉమామహేశ్వరరావుకి సీట్ ఇస్తే విజయం తథ్యమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.